Hi, my dear students. Myself, Tekmudi Sirisha, lecturer in Commerce, VSM Autonomous College, Ramachandrapuram. Today, I will discuss about the topic. So, what is business? What is the objectives of business? సో అసలు మనకు బిజినెస్ అంటే ఏమిటి, ఈ బిజినెస్ అన్నది మనకి ఎలా ఉపయోగపడుతుంది. అయితే ఇది వచ్చేసి మనకి బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్లో ఒక టాపిక్ అమ్మ. నేను మీకు టీచ్ చేసే లెసన్ వచ్చేసి సబ్జెక్ట్ వచ్చేసి బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్. అంటే ఒక బిజినెస్ని ఎలా ఆర్గనైజ్ చేస్తాం, అదేవిధంగా ఎలా మేనేజ్ చేసుకుంటాం. అంటే బిజినెస్ని ఆర్గనైజ్ చేయడం వేరు, మేనేజ్ చేసుకోవడం వేరు. ఇవి రెండూ కూడా ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూడండి. బిజినెస్ అంటే మనకి జనరల్గా బయట చూస్తూ ఉంటాం, చాలా టైప్ ఆఫ్ బిజినెస్లు మనం చూస్తూ ఉంటాం. అయితే బిజినెస్ని ఆర్గనైజ్ చేయడం అంటే మనం ఏమనుకుంటామంటే బిజినెస్ ఆర్గనైజ్ చేయడం, బిజినెస్ మేనేజ్ చేయడం కూడా రెండు ఒకటేగా మనం ట్రీట్ చేస్తాం. కానీ రెండు కూడా మనకి డిఫరెన్స్ అమ్మ. ఆర్గనైజ్ చేయడం అంటే దాన్ని ఏ విధంగా మనం ఆ బిజినెస్ని రన్ చేయాలని మనకు ఒక థాట్ అంటూ ఉంటుంది. సో అలా మన యొక్క ఆలోచనల్ని అక్కడ ఆలోచన విధానాన్ని ఏమంటామంటే ఇక్కడ మనం ఆర్గనైజేషన్ అంటాం. అంటే మనం ప్లానింగ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఏ ఐటమ్స్ని మనం సేల్ చేయాలి, ఏ విధంగా సేల్ చేయాలి, ఎలాంటి ఆఫర్లను మనం కస్టమర్స్కి ఆఫర్ చేయాలి, ఇవన్నీ కూడా ఎందులోకి వస్తుంటే ఆర్గనైజేషన్లోకి వస్తుంది. అలాగే అండ్ మేనేజ్మెంట్ అన్నాడు. ఇక్కడ మేనేజ్మెంట్ వచ్చేటప్పటికి దాని ఇంప్లిమెంటేషన్ అమ్మ. అంటే ఏంటంటే ఇక్కడ మన ఆర్గనైజేషన్లో ఏదైతే ఆలోచిస్తున్నామో దాన్ని ఇక్కడ మేనేజ్మెంట్లోకి వచ్చేటప్పటికి ఇంప్లిమెంటేషన్ చేస్తాం అన్నమాట. సో అర్థమైంది కదా. ఆర్గనైజేషన్ అన్నది ఓన్లీ ప్లానింగ్ ప్రాసెస్, అది ఎటువంటి ఇంప్లిమెంటేషన్ కాదు. జస్ట్ మనం అనుకుంటాం మాత్రమే. అంటే ఇలా చేద్దాం, ఈ విధంగా చేస్తే బాగుంటుంది, బిజినెస్ డెవలప్మెంట్కి ఏవైనా సోర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా థింకింగ్ చేస్తారు. ఎవరు థింకింగ్ చేస్తారంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఆర్గనైజేషన్ మొత్తం కూడా టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో జరుగుతుంది మనకి. సో మనకి బిజినెస్లో వచ్చేసాము 3 మేనేజ్మెంట్ స్టెప్స్ ఉంటాయి. టాప్ లెవెల్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్ అండ్ లోయర్ లెవెల్ మేనేజ్. అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో ఎవరుంటారు, కంపెనీ యొక్క డైరెక్టర్స్ బోర్డు కానీ, ఓనర్స్ కానీ వీళ్ళందరూ కూడా మనకి టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో ఉంటారు. తర్వాత వచ్చేసి మేనేజర్స్ కానీ, సూపర్వైజర్స్ కానీ వీళ్ళందరూ కూడా మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్లో ఉంటారు. అండ్ నెక్స్ట్ లోయర్ లెవెల్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి కంపెనీలో వర్కర్స్ ఎవరైతే డైరెక్ట్ వర్కర్స్ ఉన్నారో, ఇండైరెక్ట్ వర్కర్స్ ఉన్నారో, ఎంప్లాయీస్, వాళ్ళందరూ కూడా లోయర్ లెవెల్ మేనేజ్మెంట్లోకి వస్తారు. అయితే ఇక్కడ ఆర్గనైజేషన్ అన్నదేమో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తూ ఉంటారు. మేనేజ్మెంట్ వచ్చేటప్పటికి అందరూ ఇంక్లూడ్ అయి ఉంటారు. అయితే ఇందులో అందరూ ఎందుకు ఇంక్లూడ్ అయి ఉంటారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. అంటే ఒక ఆర్గనైజేషన్లో, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో ఒక పర్సన్కి ఎవరైనా ఓనర్ అవ్వచ్చు, లేకపోతే సంథింగ్ ఒక డైరెక్టర్ బోర్డ్ మెంబర్ అవ్వచ్చు, తనకు ఒక ప్లాన్ వచ్చిందంటే ఒక కంపెనీలో ఒక న్యూ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి తను ఒక థాట్ అనుకుని అది రిమైనింగ్ ఎవరైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళతో షేర్ చేసుకుని దాన్ని ఓకే చేసుకున్నాడు. ఓకే చేసుకున్నప్పటికీ కూడా ఆ యొక్క ప్లాన్ అన్నది ఇంప్లిమెంటేషన్ చేయాలంటే దానికి మేనేజ్మెంట్ అన్నది అవసరం. సో మేనేజ్మెంట్లో ఇప్పుడు ఎవరెవరు వస్తారో 3 లెవెల్స్ వస్తాయి. ఏంటి, టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, అలాగే లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ కూడా, ఈ 3 కూడా మేనేజ్మెంట్లోకి వస్తాయి. సో ఇప్పుడు అతను చెప్పిన ప్లానింగ్ ప్రాసెస్ అన్నది పాసిబుల్లా కాదా కంపెనీలో. అంటే ఒక న్యూ ప్రోడక్ట్ని ఒక న్యూ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటున్నారు. ఆ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కంపెనీ ప్రాఫిట్ అన్నది ఎర్న్ చేయగలదా, లేదా టు ఫేస్ ద రిస్క్, ఏమైనా రిస్క్ అన్నది ఫేస్ చేస్తుందా, ఇదంతా ఎవరికి తెలుస్తుంది? మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్కి, లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కంపెనీలో ఆ ప్రోడక్ట్ క్లిక్ అవుతుందా లేదా, లేకపోతే ఆ ప్రోడక్ట్ చేయడం మనకు వల్ల పాసిబులా, మన దగ్గర ఉన్న మెషినరీతో మనం ఆ యొక్క ప్రోడక్ట్ని తయారు చేయగలమా, ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి అంటే మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి తెలుస్తుంది. అది టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి తెలియదు. సో అందుకని ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో ఎప్పుడు కూడా మనకి ఏంటంటే 3 లెవెల్ మేనేజ్మెంట్స్ ఉంటారు. సో ఇక్కడ అర్థమైంది కదమ్మా. సో బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్. సో బిజినెస్ని ఆర్గనైజ్ చేయడం ఒకటి, అలాగే దాన్ని మేనేజ్ చేయడం. అంటే ఆర్గనైజ్ చేయడం అంటే మనం యొక్క ఆలోచనలనే ప్లానింగ్ అంటాం. సో ప్లాన్ చేసుకోవడం మనం ఆర్గనైజేషన్ అంటాం. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమన్నాడంటే అంటే ఇంప్లిమెంటేషన్ అన్నాడు. సో మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం.
సో ఇది వచ్చేసి మనకి సబ్జెక్ట్ టైటిల్ అమ్మ. సో సబ్జెక్ట్ టైటిల్లో ఏం చెప్తున్నాడంటే బిజినెస్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, అలాగే ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్న దాని గురించి చెప్తున్నాడు. అసలు బిజినెస్ అంటే ఏంటి? ఓకే, సో బిజినెస్ అంటే ఏంటమ్మా? బిజినెస్ ఈజ్ ఏ ఎకనామిక్ యాక్టివిటీ. బిజినెస్ అన్నది మనకే ఎకనామిక్ యాక్టివిటీ. సో ఇది అంటే బిజినెస్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ టు సెల్లింగ్ అండ్ బయింగ్. ఎక్కడైతే కొనుగోళ్ళు అమ్మకాలు అంటే సెల్లింగ్ బయింగ్ కంటిన్యూగా జరుగుతూ ఉంటాయో దాన్ని మనం ఏమంటామంటే బిజినెస్ అంటాం. సో ఇది ఏంటంటే మనకి రెగ్యులర్ యాక్టివిటీ ఫర్ ఎయిమింగ్ టు ప్రాఫిట్. ఇక్కడ కంపెనీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే, ఏ బిజినెస్ యొక్క ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఎయిమ్ అంటే ఏంటమ్మా? ప్రాఫిట్ అన్నది ఎర్న్ చేసుకోవడం. సో ఇక్కడ బిజినెస్ కూడా ప్రాఫిట్ అన్నది ఎర్న్ చేస్తుంది. ఎనీ ఆర్గనైజేషన్ విచ్ డీల్స్ రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీస్. సో ఎటువంటి ఆర్గనైజేషన్ అయినా కూడా విచ్ డీల్స్, అది ఏం డీల్ చేస్తుంది అంటే రెగ్యులర్ యాక్టివిటీస్. అంటే రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ ఈజ్ ద రెగ్యులర్ యాక్టివిటీస్ ఫర్ ఎయిమింగ్ టు ప్రాఫిట్ని ఎర్న్ చేయడమే దాన్ని ఎయిమ్గా చేస్తే ఈజ్ కాల్డ్ యాజ్ ఎ బిజినెస్ ఆర్గనైజేషన్. అటువంటి సంస్థను మనం ఏమంటామంటే బిజినెస్ ఆర్గనైజేషన్ అంటాం. ఓకే, బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క డెఫినేషన్ ఏంటో చూద్దాం. బిజినెస్ యొక్క డెఫినేషన్: ఎనీ ఆర్గనైజేషన్ దట్ ఫుల్ఫిల్ ఇట్ సెల్ఫ్ త్రూ మేకింగ్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఈజ్ బిజినెస్. ఇది ఎవరు చెప్పారంటే మనకి పిఎఫ్ డ్రక్కర్ అన్నారమ్మ. ఒకసారి చూడండి. ఎనీ ఆర్గనైజేషన్, ఏ సంస్థ అయినా, ఇక్కడ ఆర్గనైజేషన్ అంటే సంస్థ అమ్మ, ఏ సంస్థ అయినా దట్ ఫుల్ఫిల్ ఇట్ సెల్ఫ్, అది ఫుల్ఫిల్ చేస్తుందంటే ఏంటి? ఫుల్ఫిల్ చేస్తుందంటే ఇక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఓకేనమ్మా? ప్రొడక్ట్స్ ఎవరు యూజ్ చేస్తారంటే కస్టమర్స్ యూజ్ చేస్తారు. ఎందుకని? వాళ్ళకున్న అవసరాన్ని బట్టి ప్రొడక్ట్స్ అన్నవి మనం పర్చేస్ చేస్తూ ఉంటాం, యూజ్ చేస్తూ ఉంటాం, కన్జ్యూమర్స్ కానీ. ఓకేనమ్మా? సో ఇక్కడ చూడండి, ఎనీ ఆర్గనైజేషన్ దట్ ఫుల్ఫిల్, అవి ఏదైతే మనకు అవసరం ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తుంది ఇట్ సెల్ఫ్, దాని తరపు నుంచి. ఎలాగంటే త్రూ మేకింగ్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్, ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం ద్వారా కానీ లేదా ఒక సర్వీస్ని మనకు అందించడం ద్వారా కానీ. ఇక్కడ ప్రొడక్ట్ సర్వీసు రెండు ఉన్నాయమ్మా. ఇక్కడ ప్రొడక్ట్ అంటే ఏంటి, సర్వీస్ అంటే ఏంటి? ప్రొడక్ట్ అంటే గూడ్స్, ట్యాంగిబుల్గా మనకి ఏదైతే కనిపిస్తున్నాయో కంటికి, సో అలాంటి వాటిని ఏమంటామంటే ప్రొడక్ట్స్ అంటాం. సర్వీసెస్ వచ్చేసి ఇంటాంగిబుల్ అమ్మ, సేవ. ఎవరైతే మనకి హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ ఏం ప్రొవైడ్ చేస్తాయంటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాయి. ఇవి రెండూ కూడా బిజినెస్సే. ఓకేనమ్మా? ఇక్కడ ప్రొడక్ట్ అంటే ఒక బిజినెస్ ప్రొడక్ట్ మీద చేస్తున్నప్పుడు ప్రొడక్ట్ అన్నది ఎవరైతే బయ్యర్ ఉన్నాడో బయ్యర్కి ప్రొడక్ట్ అన్నది మనం సేల్ చేస్తాం, బయ్యర్ నుంచి మనీ అన్నది మనం రిటర్న్ తీసుకుంటాం. ఇక్కడ సర్వీస్కి వచ్చేటప్పటికి ఏంటంటే కన్జ్యూమర్కి మనం సర్వీస్ అన్నది ప్రొవైడ్ చేస్తాం, దానికి బదులుగా ఇక్కడ మనీ అన్నది రిటర్న్ తీసుకుంటాం. సో ఇవి రెండూ కూడా మనకి బిజినెస్లో మెయిన్. ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ రెండూ ఉండాలి ఖచ్చితంగా. చూడమ్మా, ఇట్ సెల్ఫ్ త్రూ మేకింగ్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఈజ్ బిజినెస్. ఓకేనమ్మా? సో మన ఎవరైతే కన్జ్యూమర్స్ యొక్క సాటిస్ఫాక్షన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ యొక్క ఆర్గనైజేషన్స్ని దేని ద్వారా చేస్తున్నాయి? త్రూ మేకింగ్ ఏ ప్రొడక్ట్, అంటే ప్రొడక్ట్స్ని తయారు చేయడం ద్వారా కానీ అలాగే సర్వీసెస్ని తయారు చేయడం ద్వారా కానీ చేస్తున్నాయి. కాబట్టి దాన్ని మనం ఏమన్నామంటే బిజినెస్ అన్నాం. ఓకేనమ్మా? సో పిఎఫ్ డ్రక్కర్ అన్నవారు ఈ డెఫినేషన్ అన్నది మనకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ బిజినెస్. అంటే ఒక సంస్థను మనం బిజినెస్ అనాలంటే దానికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఫీచర్స్ అంటే లక్షణాలు. సో ఒక సంస్థను మనం ఏదైనా ఆర్గనైజేషన్ని మనం బిజినెస్ అని పిలవాలి అనుకున్నప్పుడు దానికి ఉండవలసిన లక్షణాలు ఏంటో చూద్దాం. అండ్ ఫస్ట్ వన్, బిజినెస్ ఈజ్ సోషల్ ఇన్స్టిట్యూషన్. బిజినెస్ అన్నది సోషల్ ఇన్స్టిట్యూషన్ అవ్వాలంట. అంటే సోషల్ ఇన్స్టిట్యూషన్ అంటే సమాజంలో పనిచేసే ఒక సంస్థ అయి ఉండాలి. అంటే అది మనం ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ మధ్యలో ఆ యొక్క బిజినెస్ అన్నది జరగాలి అన్నాడు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే డీలింగ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఆ యొక్క బిజినెస్ అన్నది అంటే ఎటువంటి ఐటమ్స్ని డీల్ చేయాలి అంటే ఐటమ్స్ అని కదమ్మా, ఎటువంటి యాక్టివిటీస్ అన్నవి డీల్ చేస్తుంది. ఇక్కడ చూడమ్మా, డీలింగ్స్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్.
ఆల్రెడీ మనం ఇందాక డెఫినేషన్లో చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? ఎనీ ఆర్గనైజేషన్ మేకింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ అంటే ప్రొడక్ట్స్ని కానీ సర్వీసెస్ని కానీ తయారు చేయడం ద్వారా బిజినెస్ అన్నది చేస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ పాయింట్ అమ్మ, డీలింగ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇక్కడ అది బిజినెస్ అన్నది ఏం డీల్ చేస్తుందంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు కూడా మనకి డీల్ చేస్తుందని చెప్తున్నాడు. అటువంటి లక్షణం ఉంటేనే, అటువంటి ఫీచర్ అన్నది ఉంటేనే దాన్ని మనం బిజినెస్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్, సేల్ ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్చేంజ్. సేల్ ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్చేంజ్ అంటే లైక్ ప్రొడక్ట్స్ని మనం సేల్ చేస్తాము లేదా ట్రాన్స్ఫర్ చేస్తాము. ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి కానీ పంపిస్తూ ఉంటాం ప్రొడక్ట్స్ని. ఇక్కడ ఏం జరుగుతుంది? సేల్ జరగడం ద్వారా బయ్యర్ దగ్గర నుంచి సెల్లర్ దగ్గర నుంచి బయ్యర్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ ప్రోడక్ట్ అన్నది. సో ట్రాన్స్ఫర్ అవుతూ ఉండాలి, సేల్ అవుతూ ఉండాలి, ఎక్స్చేంజ్ కూడా అంటే వాపస్ తీసుకోవడం కానీ తిరిగి మార్చుకోవడం కానీ ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే సేల్, ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్చేంజ్. ఇవన్నీ కూడా బిజినెస్ యొక్క ఫీచర్స్ అమ్మ. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెగ్యులారిటీ ఇన్ డీలింగ్స్. ఈ డీలింగ్స్ అన్నవి ఎప్పుడో ఒకసారి జరిగితే దాన్ని మనం బిజినెస్ అనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎల్ఈడి టీవీ పర్చేస్ చేసాం. ఎల్ఈడి టీవీ పర్చేస్ చేసి మన ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత ఆల్రెడీ సేమ్ అదే ఎల్ఈడి టీవీ మన ఫాదరో సంథింగ్ ఎవరో మన ఇంట్లో ఆల్రెడీ అప్పటికి ఫిక్స్ చేస్తారు. సో ఆల్రెడీ మనం ఒక ఎల్ఈడి టీవీ తీసుకున్నాం, సేమ్ టీవీ ఆల్రెడీ మన రిలేటివ్ అంటే మన ఫాదర్ ఆర్ బ్రదర్ పర్చేస్ చేసి ఇంటికి తీసుకొచ్చి దాన్ని ఇన్స్టాల్ చేస్తారు ఇంట్లో. సో అలాంటప్పుడు మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏమవుతుందమ్మా, మనకి అన్నెసరీ ప్రోడక్ట్, మనకు అవసరం లేదు ప్రోడక్ట్. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఆ ప్రోడక్ట్ని తిరిగి వాపస్ చేస్తాం. సో వాపస్ చేస్తాము జనరల్గా. అయితే మన ఇంటి పక్కన వాళ్ళు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా సరౌండింగ్ ఏరియాస్లో ఎవరైనా సరే మేము తీసుకుంటాం ఆ ప్రోడక్ట్ని, అంటే ఆ ఎల్ఈడి టీవీ మేము పర్చేస్ చేసుకుంటాము అని చెప్పి అడిగినప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ టీవీ వాళ్ళకి అన్నదే సేల్ చేసేస్తాం. ఇక్కడ మనం టీవీని ఎల్ఈడి టీవీ అన్నదాన్ని సేల్ చేసాం, కానీ ఇది మన రెగ్యులర్ యాక్టివిటీనా అంటే మనం కంటిన్యూస్గా ఎల్ఈడి టీవీస్ని బయింగ్ అండ్ సెల్లింగ్ జరుపుతున్నామా ఇక్కడ అంటే లేదు. జస్ట్ మనం అనుకోకుండా ఒకసారి సేల్ చేసినంత మాత్రాన మనది బిజినెస్ కాదు. సో బిజినెస్ ఈజ్ రెగ్యులారిటీ అంటే ప్రతిరోజు నిరంతరం జరుగుతూ ఉంటేనే దాన్ని మనం బిజినెస్ అంటాం. సో అదే చెప్పాడు ఇక్కడ. రెగ్యులారిటీ ఇన్ డీలింగ్స్ అన్నవి రెగ్యులర్గా జరుగుతూ ఉండాలన్నాడు. నెక్స్ట్ ప్రమోటర్స్, ఓనర్స్, ఎంటర్ప్రెన్యూర్స్. ఒక బిజినెస్కి ఓనర్ కానీ ప్రమోటర్ కానీ ఎంటర్ప్రెన్యూర్ కానీ అంటే ఇక్కడ ప్రమోటర్ అంటే ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నాడో అంటే ఒక సంస్థకే పెట్టుబడి పెడుతున్నాడో, ఒక బిజినెస్కి పెట్టుబడి పెడుతున్నాడో అతన్నే మనం ప్రమోటర్ అంటాం. అలాగే తన ఓన్ మనీని పెట్టి అతను ఓనర్ అంటాం. ఎంటర్ప్రెన్యూర్ అంటే ఒక న్యూ ప్రోడక్ట్ని లాంచ్ చేసే వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్ అంటాం. సో ఇలా ఒక కంపెనీకి ఖచ్చితంగా ఓనర్ కానీ ఎంటర్ప్రెన్యూర్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఈ ముగ్గురు కూడా మనకి ఓనర్ అన్న మీనింగ్ వస్తుందమ్మా. అక్కడ ఆబ్లిక్ ఉందంటే మీకు ఆర్, ప్రమోటర్ ఆర్ ఓనర్ ఆర్ ఎంటర్ప్రెన్యూర్ ఎవరైనా సరే ముగ్గురు ఒకరే. ఓకేనమ్మా. అండ్ నెక్స్ట్ సో ఇలా ఈ ముగ్గురులో ఎవరో ఒకరు సంస్థకే ఉండాలి అంటే ఓనర్గా ఉండాలి అని చెప్తున్నాడు. అదొక లక్షణం. అండ్ నెక్స్ట్ వన్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్. సో మీకు ఆల్రెడీ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అని చెప్పిన. ఆర్గనైజేషన్ అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్, ప్లానింగ్. అండ్ మేనేజ్మెంట్ అంటే ఇంప్లిమెంటేషన్. సో ప్లానింగ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే దాన్ని మనం మేనేజ్మెంట్ అంటాం. ఓకేమ్మా. ఈ యొక్క ఫీచర్ అన్నది మనం బిజినెస్, ఆ ఫీచర్ ఉంటేనే దాన్ని మనం బిజినెస్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫైనాన్స్. సో ప్రతి సంస్థ రన్ అవ్వాలంటే ఎంతో కొంత ఫైనాన్షియల్ రిసోర్స్ అన్నది ఆ సంస్థకి ఉండాల్సి ఉంటుంది, ఆ ఆర్గనైజేషన్కి. ఓకేనమ్మా. సో ఇక్కడ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ అన్నాడు అంటే ఆ సంస్థకి క్యాపిటల్ ఉండాలి, క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా ఉండాలి. సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లేకపోతే సంస్థకి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఎక్కడి నుంచి తీసుకొస్తుందమ్మా సంస్థ? సో ఖచ్చితంగా సంస్థ రన్ అవ్వాలంటే ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా అవసరం. కాబట్టి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ అన్నది సంస్థకి నెసెసిటీ. సో ఇది ఒక మనకి ఫీచర్.
అండ్ నెక్స్ట్ వన్ రిస్క్ టేకింగ్. ప్రతి సంస్థ కూడా, ప్రతి ఆర్గనైజేషన్ కూడా బిజినెస్ యాక్టివిటీస్ రన్ చేసినంత మాత్రాన డిడ్ నాట్ గెయిన్ ప్రాఫిట్, తన ప్రాఫిట్ని గెయిన్ చేస్తున్నట్టు కాదు, సమ్ టైమ్స్ లాస్ కూడా అది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి బిజినెస్లో ప్రాఫిట్స్ ఉంటే యాజ్ ది సేమ్ టైం రిస్క్ అంటే లాస్ కూడా ఉంటుంది. సో ఈ లాస్నే మనం ఏమంటే రిస్క్ అంటాం. సో రిస్క్ అన్నది ఫేస్ చేస్తుంది ఇక్కడ. ఓకేమా, రిస్క్ టేకింగ్ అంటే వచ్చిన రిస్క్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు బిజినెస్. సో బిజినెస్కి ఉండవలసిన ఇంకో లక్షణం ఏంటంటే రిస్క్ అన్నది ఉండాలి. ఏంటంటే రిస్క్ ఉంటేనే ఆ బిజినెస్ అన్నది మనం రన్ చేయగలం. అంటే చూడమ్మా ఒకసారి, ఎక్కడ ఒక సంస్థలో మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా అక్కడ మనకు ఆ మనీ రిటర్న్ వస్తాయా లేదా అన్నది కొంత భయం అన్నది ఏర్పడుతుంది. సో దాన్ని ఏమంటామంటే మనం రిస్క్ అంటారు. సో రిస్క్ చేసి మనం సంస్థలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఫోర్కాస్టింగ్. ఫోర్కాస్టింగ్ అంటే ముందు చూపు. అంటే ఫ్యూచర్లో జరగబోయేది మనం ముందుగానే ఫోర్కాస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అలాగే సంస్థలో ఖచ్చితంగా ఫోర్కాస్ట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ రన్ చేస్తున్న బిజినెస్లోని ప్రొడక్షన్ యొక్క డిమాండ్ ఆధారంగా మనం ఫోర్కాస్ట్ చేసుకోవాలి. అంటే సీజనల్ వైజ్గా మనకి డిమాండ్ అన్నది ఏర్పడుతుంది. డిమాండ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే నిరంతరం ఒకే విధంగా ఉండదు, డిమాండ్ సీజనల్గా ఉంటుంది. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో ఎయిర్ కండిషనర్స్కి డిమాండ్ ఎక్కువ సమ్మర్లో. సో ఇలా సమ్మర్ వస్తుంది అన్నప్పుడు ఆ యొక్క సంస్థ, ఆ యొక్క ఆర్గనైజేషన్ ఏం చేయాలి, తన యొక్క ప్రొడక్షన్ని పెంచుకోవాలి. ఓకేనమ్మా. సో ఈ ప్రొడక్షన్ పెంచుకునే ప్రాసెస్ అంతా ఏంటంటే ఫోర్కాస్టింగ్. అంటే ముందుగానే తను థింక్ చేసుకోవాలి, తను ముందుగానే ఆలోచించుకుని ఆ ఆర్గనైజేషన్ ఆ యొక్క డిమాండ్కి తగ్గగా తన సప్లై అందించుకోవడం కోసం ఫోర్కాస్టింగ్ అనేది చాలా అవసరం. సో ఇది ప్రతి ఒక్క సంస్థకు ఉండవలసిన ఫీచర్ అమ్మ, లక్షణం. అండ్ నెక్స్ట్ వన్ సర్ప్లస్ జనరేషన్. సో ఎవ్రీ ఆర్గనైజేషన్ టు మెయింటైన్ సమ్ అమౌంట్ ఆఫ్ సర్ప్లస్, అంటే మిగులు అన్నది ఏర్పరుచుకుంటూ ఉండాలి. అంటే ఎదర్ గెయిన్ ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేస్తూ ఉండాలి. సో ఆ ప్రాఫిట్స్ నుంచి కొంత అమౌంట్ అన్నది ఎప్పుడు కూడా రిస్క్ కోసం కానీ రిజర్వ్ పర్పస్ మీద కానీ రిజర్వ్స్ కింద ఏర్పాటు చేసుకుని సంస్థ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. సో ఇక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్కి ఉండవలసిన ఇంకో లక్షణం ఏంటంటే ప్రాఫిట్స్ అన్నవే ఎర్న్ చేసుకుని సర్ప్లస్ని జనరేట్ చేసుకోవడం, అంటే పెంచుకోవడం, సర్ప్లస్ని పెంచుకోవాలి అన్నాడు. అండ్ నెక్స్ట్ వన్ జనరేషన్ ఆఫ్ వాల్యూస్ అండ్ యూటిలిటీస్. సో వాల్యూస్ అంటే సంస్థ యొక్క పేరు ప్రతిష్టతలు అన్నవి ఎప్పుడూ కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఏమంటాం, గుడ్ విల్ అంటాం. సో సంస్థ ఖచ్చితంగా గుడ్ విల్ అన్నది ఉండాలి. సో గుడ్ విల్ ఉంటేనే ఆ సంస్థ, ఆ ఆర్గనైజేషన్ టు కంటిన్యూ ఇన్ ఫ్యూచర్లో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో వాల్యూస్ అంటే ఈ వాల్యూస్ అనేవి ఎథిక్స్ మనకి. సో ఒక ఆర్గనైజేషన్కి వాల్యూస్ అలాగే యూటిలిటీస్ అంటే జనరేషన్ ఆఫ్ వాల్యూస్ అండ్ యూటిలిటీస్. సో మనకి సంస్థకి వాల్యూస్ ఉండాలి. అంటే న్యాయబద్ధంగా రన్ అవ్వడం, మంచి ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడం, అది కస్టమర్స్కి చాలా యూస్ఫుల్గా ఉండడం, ఇవన్నీ ఇందులోకి వస్తాయంటే వాల్యూస్లోకి వస్తాయి. అలాగే యూటిలిటీస్, దానివల్ల మనకి ఖచ్చితంగా ప్రయోజనం అన్నది కలిగి ఉండాలి. అంటే ఆ సంస్థ తయారు చేసే ప్రొడక్ట్స్ని మనం పర్చేస్ చేయడం వల్ల మనం అన్నది కొంత బెనిఫిట్, అంటే సాటిస్ఫాక్షన్ అవ్వచ్చు, అది సాటిస్ఫాక్షన్ కూడా మనకి బెనిఫిట్ అవుతుంది. ఓకేనా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇవన్నీ కూడా ఎందులో వస్తాయి అంటే యూటిలిటీస్లోకి వస్తాయి. సో ఈ అన్ని లక్షణాలు కలిగి ఉంటే దాన్ని మనం ఏమంటామంటే బిజినెస్ అంటాం. చూడమ్మా ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, బిజినెస్ ఈజ్ ఏ సోషల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే అది సమాజంలో ఒక సేవా భాగం కింద బిజినెస్ అన్నవి రన్ అవ్వాలి. నెక్స్ట్ డీలింగ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అది దేన్ని డీల్ చేస్తుందంటే గూడ్స్ని సర్వీసెస్ని డీల్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ సేల్, ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్చేంజ్, సెల్లింగ్, ట్రాన్స్ఫర్ అండ్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉండాలి, దాన్ని మనం బిజినెస్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ రెగ్యులారిటీ ఇన్ డీలింగ్స్, ఆ డీలింగ్స్ అన్నవి ఎలా ఉండాలంటే రెగ్యులారిటీ అంటే నిరంతరం జరుగుతూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్రమోటర్స్, ఓనర్స్ ఆర్ ఎంటర్ప్రెన్యూర్స్, సంస్థ ఖచ్చితంగా ఓనర్స్ కానీ ఎంటర్ప్రెన్యూర్ని కానీ కలిగి ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్. సో సంస్థలో ఆర్గనైజ్ చేయడానికి టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో ఆర్గనైజేషన్ ఉండాలి, అలాగే మొత్తం 3 లెవెల్ మేనేజ్మెంట్లో మేనేజ్మెంట్ అన్నది కలిగి ఉండాలి, అంటే ఇంప్లిమెంటేషన్. అండ్ నెక్స్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్. సో
సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అన్నది ముందుగా కలిగి ఉండాలి. ప్రతి సంస్థకు కూడా ఫైనాన్షియల్ రిసోర్సెస్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్. సంస్థ రన్ అవ్వాలంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఖచ్చితంగా ఆ సంస్థకి. సో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అక్కడ నెక్స్ట్ వచ్చేసి రిస్క్ టేకింగ్ అని ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి సంస్థలో ఆ అమౌంట్ తిరిగి మనకి ప్రాఫిట్ వస్తుందా రాదో చూడక ముందే మనకి రిస్క్ అన్నది అక్కడ ఫేస్ చేస్తాం. అంటే ఏదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఏది రాకుండా ఉన్నా కూడా మనకి పర్వాలేదు, కానీ రిస్క్ మనకి లాస్ మాత్రం రాకూడదు అనుకుంటారు. కాబట్టి రిస్క్ టేకింగ్ అన్నది ప్రతి బిజినెస్ ఆర్గనైజేషను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. టేకింగ్ అంటే తీసుకోవడం. సో రిస్క్ అన్నది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్కాస్టింగ్. సో ఫోర్కాస్టింగ్ అంటే ముందు చూపు, ముందుగా భవిష్యత్తులో ఏం జరుగుతుందో దానికి అనుగుణంగా మనం ఆలోచించి మన యొక్క ప్రొడక్ట్ని కానీ మన యొక్క సర్వీసెస్ని కానీ మనం మాడిఫై చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ సర్ప్లస్ జనరేషన్. సో సంస్థలో ఎంతో కొంత రిజర్వ్స్ అన్నవి మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ జనరేషన్ ఆఫ్ వాల్యూస్ అండ్ యూటిలిటీస్. సంస్థ గుడ్ విల్ను అదేవిధంగా యూటిలిటీస్ అంటే మన ప్రొడక్ట్స్ని పర్చేస్ చేయడం వల్ల కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ అన్నది మనం పొందాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్. అసలు బిజినెస్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, బిజినెస్ అన్నది ఎలా చూస్ చేసుకుంటూ ఏ విధంగా రన్ చేస్తూ ఉండాలి, బిజినెస్ యొక్క కాన్సెప్ట్. సో అందులో చూడమ్మా ఫస్ట్ పాయింట్ వచ్చేసి టార్గెట్ కస్టమర్స్. ఓకేనా. సో అసలు టార్గెట్ కస్టమర్స్ అంటే ఏంటో చూద్దాం. మనం తయారు చేసే ప్రోడక్ట్ అంటే కంపెనీలో తయారవుతున్న ప్రోడక్ట్ ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్ని సాటిస్ఫై చేస్తుంది. మనం ప్రొడక్ట్స్ ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఇక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఎప్పుడైతే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఫుల్ఫిల్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ ప్రాఫిట్స్లో రన్ అవుతూ ఉంటుంది. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. సో టార్గెట్ కస్టమర్ అయితే మనం తయారు చేసే ప్రోడక్ట్ ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్ని టార్గెట్ చేస్తాం. ఓకేనమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం తయారు చేసే ప్రొడక్ట్స్ కిడ్స్ ప్రోడక్ట్ అనుకోండి. అంటే హార్లిక్స్ కానీ సంథింగ్ కిడ్స్ వేర్ కానీ క్లాత్స్ కానీ కిడ్స్ వేర్ క్లాత్స్ కానీ ఇవన్నీ కూడా ఎవరిని టార్గెట్ చేస్తుంది అంటే కిడ్స్ని టార్గెట్ చేస్తుంది. అంటే అవి కిడ్స్కి మాత్రమే ఉపయోగపడతాయి మన యొక్క ప్రొడక్ట్స్. సో మనం తయారు చేసే ప్రొడక్ట్స్ ఏ టైప్ ఆఫ్ పీపుల్స్ అన్న వాళ్ళు యూస్ చేస్తారో మనం చెక్ చేసుకోవాలి. అలాగే జియోగ్రాఫికల్గా మన టార్గెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా. షూస్ ఉన్నాయి. షూస్ కామన్ నీడా లగ్జరీ ప్రోడక్ట్. ఓకేనా. షూస్ అన్నది కామన్ నీడా లగ్జరీ ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం షూస్ తయారు చేసే ఇండస్ట్రీ అనుకోండి. సో షూస్ తయారు చేసే ఇండస్ట్రీ మన ఏపీలో కానీ ఎస్టాబ్లిష్ చేసి డెవలప్ చేస్తున్నాం అనుకోండి. సో ఏపీలో డెవలప్ చేస్తే అక్కడ మనకి ఏపీలో షూస్ ఎవరు పర్చేస్ చేస్తారమ్మా, ఎందుకు పర్చేస్ చేస్తారంటే షూస్ అన్నది కామన్ నీడ్గా ఎవరు పర్చేస్ చేయరు, ఈజ్ ఎ లగ్జరీ ప్రోడక్ట్. సో అది అకేషనల్ వైజ్గా కొంతమంది యూస్ చేస్తారు, ఆఫీస్ పర్పస్ మీద కొంతమంది యూస్ చేస్తారు తప్ప కామన్ పీపుల్స్ రెగ్యులర్గా యూస్ చేసే ప్రోడక్ట్ అయితే షూస్ కాదు. బట్ అవే షూస్ ఏ కాశ్మీర్లో కానీ లేకపోతే ఎక్కువగా మంచు కురిసే ప్రదేశాల్లో మనం షూస్ సంబంధించిన ఇండస్ట్రీ స్టార్ట్ చేసాము అనుకుంటే వాళ్ళకి అది కామన్ నీడ్. ఎందుకంటే ఆ ఐస్ బ్రేక్స్లో వాళ్ళు నడవడానికి ఖచ్చితంగా వాళ్ళు షూ అన్నది వేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి షూ ఈజ్ ద కామన్ నీడ్ ప్రొడక్ట్. సో టార్గెట్ కస్టమర్ ఇక్కడ మన కస్టమర్ టార్గెట్లో మనం ప్లేస్ని బట్టి కూడా కస్టమర్ టార్గెట్ అనేది మారుతుందమ్మ. ప్రోడక్ట్ యొక్క నీడ్ కూడా మారుతూ ఉంటుంది. అయితే అది లగ్జరీ ప్రోడక్ట్ కామన్ నీడా. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమైంది, షూస్ అన్నది ఇక్కడ ఏపీకి వచ్చేటప్పటికి అది లగ్జరీ ప్రోడక్ట్ అయ్యింది, అలాగే కాశ్మీర్కి వచ్చేటప్పటికి అది కామన్ నీడ్ అయ్యింది. సో మనం తయారు చేసే ప్రోడక్ట్ కామన్ నీడే లేకపోతే లగ్జరీ ప్రోడక్టా. ఓకే. లగ్జరీ ప్రోడక్ట్ అయితే ఏ టైప్ ఆఫ్ పీపుల్స్కి అది యూజ్ అవుతుంది, ఏ టైప్ ఆఫ్ పీపుల్స్ని ఆ ప్రోడక్ట్ అట్రాక్ట్ చేస్తుంది. ఓకేనమ్మా. సో మనకి టార్గెట్ కస్టమర్ అంటే అది అంటే కిడ్స్నా లేకపోతే కామన్ పీపుల్స్నా లేకపోతే లగ్జరీ పీపుల్స్ని ఎవరిని అట్రాక్ట్ చేస్తుంది, ఎవరిని టార్గెట్ చేస్తుంది మన ప్రోడక్ట్ అన్నది మనం ముందుగా తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ప్రొడక్ట్. సో ప్రొడక్ట్ అంటే ఆల్రెడీ చెప్పాను.
మీకు టార్గెట్ కస్టమర్స్లో ప్రోడక్ట్ గురించి కూడా వచ్చేస్తుంది. అంటే మనం తయారు చేసే ప్రోడక్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, కామన్ నీడా, లగ్జరియస్ ప్రోడక్టా. సో ఇది రెండు కూడా మనకి ప్రోడక్ట్లోకి వస్తాయమ్మ. అంటే మనం తయారు చేసే ప్రోడక్ట్ కామన్ నీడ్గా యూజ్ చేస్తున్నారా లేకపోతే లగ్జరీ ప్రోడక్ట్గా యూజ్ చేస్తున్నారా. సో లగ్జరీ ప్రోడక్ట్గా యూజ్ చేస్తే దాని డిమాండ్ ఒక విధంగా ఉంటుంది, కామన్ నీడ్గా యూజ్ చేస్తే దాని డిమాండ్ ఒక విధంగా ఉంటుంది. సో కామన్ నీడ్గా కానీ యూజ్ చేసే ప్రోడక్ట్ మనం ప్రొడ్యూస్ చేసాము అంటే దాని యొక్క ప్రైస్ని అలాగే దాని యొక్క ప్రొడక్షన్ కూడా పెంచుకోవాల్సి ఉంటుంది సంస్థ. సో ఇవన్నీ కూడా మనం ముందుగానే బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ముందుగానే ఒక ఐడియా ఒక ప్లానింగ్ అన్నది వేసుకోవాల్సి ఉంటుంది. సో కాన్సెప్ట్ ఆఫ్ ప్లానింగ్ అంటే అది, కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్ అంటే మనం అది టార్గెట్ కస్టమర్స్, ప్రొడక్ట్. నెక్స్ట్ వచ్చేసి వాల్యూ పొజిషన్ అనడం. సో వాల్యూ పొజిషన్ అంటే కంపెనీ యొక్క వాల్యూ ఏంటి, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎథిక్స్ ఏంటి. సో కంపెనీ ఎప్పుడు కూడా ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీస్ని కలిగి ఉండాలి. అంటే అవి లీగల్ ప్రొడక్ట్స్ అయి ఉండాలి. ఇల్లీగల్ ప్రొడక్ట్స్ని ఎప్పుడు ఏ సంస్థ కూడా ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ కూడా రన్ చేయకూడదు. సో అది ఇల్లీగల్. సో మనం తయారు చేసే ప్రోడక్ట్ యొక్క వాల్యూ ఏంటి, మార్కెట్ యొక్క వాల్యూ ఏంటి అంటే మార్కెట్లో దాని మీద ఉన్న రెస్పాన్స్ ఏంటి, గుడ్ ప్రోడక్ట్ అనా, బ్యాడ్ ప్రోడక్ట్ అనా, లేకపోతే సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఎథికల్గా దాన్ని తయారు చేస్తున్న ప్రోడక్ట్ అని ఎటువంటి వాల్యూని కలిగి ఉంటుంది. సో ప్రతి సంస్థ కూడా ఎథికల్గా తయారు చేసే విధంగా ప్రొడక్ట్స్ అన్నవి తయారు చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ డిస్ట్రిబ్యూషన్. సో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏంటి, మన యొక్క సంస్థ తయారు చేసే ప్రొడక్ట్ యొక్క ఛానల్ ఏ విధంగా ఉంటుంది అంటే మ్యానుఫ్యాక్చరర్ నుంచి హోల్సేలర్ నుంచి రీటైల్, ఈ చైన్ అన్నది ఏ విధంగా ఉంది. సో ఈ చైన్ అన్నది కూడా మనం ముందుగానే థింక్ చేయాల్సి ఉంటుంది. ప్రొడక్షన్ చైన్. అండ్ నెక్స్ట్ వన్ పొజిషనింగ్. సో పొజిషనింగ్ అంటే కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, మన యొక్క ప్రోడక్ట్ యొక్క పొజిషన్ ఏంటి అంటే క్రియేషన్ ఆఫ్ బ్రాండ్. మన యొక్క ప్రోడక్ట్కి బ్రాండ్ ఇమేజ్ ఏంటి, బ్రాండ్ ఎలా ఉంది, గుడ్ ఆర్ బ్యాడ్, లేకపోతే ప్రాఫిట్ ఆర్ లాస్, ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే పొజిషన్లో వస్తాయి. అలాగే కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, మనం తయారు చేసే ప్రొడక్ట్స్ యొక్క పొజిషన్ ఏంటి కూడా కంపెనీ ముందుగానే ఎస్టిమేట్ చేసుకుని దానికి తగ్గగా మన ప్రొడక్ట్స్ని డెవలప్ చేసుకోవడం కానీ చేంజ్ చేసుకోవడం కానీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ అన్నిటికి కూడా ఒక కామన్గా ఒక ప్రోడక్ట్ చెప్తున్నాను. ఒక షాంపూ బాటిల్ చూసుకుందాం. సో షాంపూ బాటిల్ చూసుకున్నప్పుడు ఒక షాంపూ బాటిల్లో టార్గెట్ కస్టమర్స్ అంటే ఎటువంటి పీపుల్స్ని టార్గెట్ చేస్తుంది. ఓకేనమ్మా. షాంపూ జనరల్గా ఎటువంటి పీపుల్ని టార్గెట్ చేస్తుందంటే జనరల్గా అందరినీ కూడా షాంపూ ప్రొడక్ట్స్ అనేవి టార్గెట్ చేస్తాయి. ఎందుకని షాంపూ ప్రొడక్ట్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా షాంపూ అన్నది డైలీ యూస్కి వాడతారు. అలాగే అది కామన్ ప్రోడక్ట్గా కూడా మనం యూజ్ చేస్తాం. ఎందుకంటే షాంపూ అన్నది రిచ్ పీపుల్ యూజ్ చేస్తారు, పూర్ పీపుల్స్ యూజ్ చేస్తారు. ఓకేనమ్మా. సో ఇక్కడ మనం షాంపూ అన్నది అందరూ కూడా టార్గెట్ కస్టమర్స్. సో ప్రొడక్ట్, ఈ యొక్క షాంపూ యొక్క ప్రొడక్ట్ ఏంటి అంటే దాని యొక్క కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో దానికోసం కంపెనీ వాడు ఏం చేస్తాడంటే ఆ యొక్క షాంపూ బాటిల్స్ అన్నవి ఒకే సైజ్ తయారు చేయడు. ఎందుకని ఒకే సైజ్ తయారు చేయడు అంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. అంటే రిచ్ పీపుల్స్ ఉంటారు, పూర్ పీపుల్స్ ఉంటారు. ఎవరికి వాళ్ళకి రీజనబుల్గా ఉండేలాగా షాంపూ ప్రొడక్ట్స్ బాటిల్స్లో తయారు చేస్తారు, చిన్న చిన్న బాటిల్స్లో తయారు చేస్తారు, అదేవిధంగా ప్యాకెట్స్లో కూడా తయారు చేస్తున్నారు. సో ఈ విధంగా ఇలా తయారు చేయడం వల్ల ఏంటి, యాజ్ ఎ సేమ్ ప్రోడక్ట్, ఒకే ప్రోడక్ట్ ఎవరెవరికి అందుతుంది అంటే రిచ్ పీపుల్స్కి అందుతుంది, అలాగే పూర్ పీపుల్కి కూడా అదే ప్రోడక్ట్ లో కాస్ట్లో వాళ్ళకి అందుతుంది. సో అది అలాగే వాల్యూ ప్రపోర్షన్, దాని యొక్క గుడ్ విల్ అన్నదే ఒకే విధంగా ఉంటుంది. అంటే రిచ్ పీపుల్స్ యూజ్ చేసినా దాని మీద సేమ్ సాటిస్ఫాక్షన్, అలాగే పూర్ పీపుల్స్ యూజ్ చేసినా సేమ్ సాటిస్ఫాక్షన్. సో ఆ ప్రోడక్ట్ యొక్క గుడ్ విల్ అన్నది ఉంటుంది. అలాగే డిస్ట్రిబ్యూషన్ అంటే చైన్, రీటైల్ కానీ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి హోల్సేలర్ దగ్గర నుంచి రీటైలర్ దగ్గర నుంచి కన్జ్యూమర్కి ఫైనల్గా ప్రోడక్ట్ అన్నది అందుతుంది. సో ఇది మనకి డిస్ట్రిబ్యూషన్ చైన్ అంటాం. అండ్ నెక్స్ట్ పొజిషనింగ్. మనం ఒక ప్రోడక్ట్ తయారు చేయడం వల్ల కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్
పెరుగుతుందా తగ్గుతుందా, అంటే ఏదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. సో ఇవి కూడా మనం ముందుగానే చెక్ చేసుకుని మన ప్రోడక్ట్ని లాంచ్ చేయాల్సి ఉంటుంది మార్కెట్లోకి. అండ్ నెక్స్ట్ ఉన్నమా స్కోప్ ఆఫ్ బిజినెస్. అసలు బిజినెస్ యొక్క స్కోప్ ఏంటి, దాని యొక్క పరిధి ఎంతవరకు ఉంటుంది. ద స్కోప్ ఆఫ్ బిజినెస్ ఈజ్ ఏ వెరీ వైడ్. అది చాలా విస్తృతమైంది అని చెప్తున్నాడు, అంటే వెరీ వైడ్. ఇట్ ఇన్క్లూడ్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్. అందులో ఏముంటాయంట, బిజినెస్లో లార్జ్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్, అంటే చాలా యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. విచ్ మే బీ క్లాసిఫైడ్ అండర్ 2 బ్రాడ్ కేటగిరీస్. ఈ జరిగే యాక్టివిటీస్ అన్నిటిని కూడా మెయిన్గా 2 రకాలుగా డివైడ్ చేసామని చెప్తున్నారు. అండ్ నేమ్లీ ఫస్ట్ వన్ వచ్చేసి ఇండస్ట్రీ అండ్ కామర్స్. సో ఇండస్ట్రీ అంటే దిస్ ఈజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఇండస్ట్రీలో మొత్తం కూడా ఏం జరుగుతుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటాయి, ప్రొడక్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతాయి. అండ్ నెక్స్ట్ కామర్స్ అన్నారు. కామర్స్ ఈజ్ ఏ సెల్లింగ్ అండ్ బయ్యింగ్. కొనుగోలు అమ్మకాలు జరిగితే దాన్ని ఏమంటామంటే కామర్స్ అంటాం ఇక్కడ. సో ఇదంతా కూడా వాణిజ్యం. సో ఇండస్ట్రీకి ఈ కామర్స్కి ఏంటి లింక్ అంటే, ఇండస్ట్రీలో మనం ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్సే కామర్స్లో సేల్ ఆర్ బై 2 కూడా మనకి జరుగుతాయి. సో ఇవి రెండిట్లు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. సో ఈ 2 కూడా బిజినెస్ యాక్టివిటీస్. ఇండస్ట్రీలో ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడము బిజినెస్ యాక్టివిటీసే, దాన్ని అడ్వర్టైజ్ చేసి కన్జ్యూమర్కి అందించడం కూడా బిజినెస్ యాక్టివిటీసే. సో ఈ బిజినెస్ యొక్క స్కోప్ ఏంటి అంటే ఇవి రెండిట్ల గురించి చెప్తాం. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ధ్యేయాలు. ఆబ్జెక్టివ్స్ అంటే మనకి ధ్యేయాలు అని. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్. సో ఫస్ట్ వన్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్. సో చూడమ్మా, ఎకనామిక్, హ్యూమన్, నేషనల్, సోషల్. ఓకేనమ్మా, ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్, హ్యూమన్ ఆబ్జెక్టివ్స్, నేషనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ సోషల్ ఆబ్జెక్టివ్స్. 1 by 1 మనం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అసలు ఈ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి. ఎకనామికల్గా మనం ఎటువంటి ఆబ్జెక్టివ్స్ అన్నవి ఫిల్ చేసుకోవాలో వాటిలో మనం ఏమంటామంటే ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ అంటాం. వీటి గురించి డెప్త్గా నెక్స్ట్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్. సో ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్లో మనకి ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్లీగా దేనికోసం మన యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఎర్నింగ్ ఆఫ్ ప్రాఫిట్. ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటో చెప్పాను కదమ్మా, ధ్యేయాలు. సో మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఎర్నింగ్ ఆఫ్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ అన్నది ఎర్న్ చేసుకోవడం మెయిన్ ఎయిమ్. ఓకేనమ్మా, ఎనీ ఆర్గనైజేషన్ ఏ సంస్థ అయినప్పటికీ కూడా ఎయిమ్ ఏంటంటే ప్రాఫిట్ని ఎర్న్ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ వన్, సో ప్రాఫిట్ని ఏ విధంగా ఎర్న్ చేసుకుంటుంది అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ విచ్ డిఫరెన్స్ అమౌంట్ ఈజ్ ప్రాఫిట్. నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ కస్టమర్స్ అన్నది క్రియేట్ చేసుకోవాలి. సో కస్టమర్ క్రియేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే మన ప్రోడక్ట్ యొక్క బ్రాండ్ ఇమేజ్ కలిగినప్పుడు ఆటోమేటిక్గా కస్టమర్ క్రియేషన్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మనం బిజినెస్ని స్టార్ట్ చేసిన వెంటనే కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్స్ కానీ లో ప్రైస్ కానీ ఇవన్నీ కూడా మనకి సోర్స్, అంటే ఏ విధంగా కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకుని మనం కస్టమర్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఎందులోకి వస్తుంటే మనకి ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్కి వస్తాయి. సో ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్లో ఫస్ట్ ఏంటమ్మా, ఎర్నింగ్ ప్రాఫిట్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్రియేషన్ ఆఫ్ కస్టమర్స్. ఓకేనా, అంటే ప్రాఫిట్స్ని ఎర్న్ చేసుకోవాలి. ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవడం మాత్రమే బిజినెస్ కాదమ్మా, ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవాలి, సేల్స్ని పెంచుకోవాలి. మన యొక్క బ్రాండ్ ఇమేజ్ అన్నది మార్కెట్లో ఎక్కువ కాలం ఉండాలి అంటే మన యొక్క బ్రాండ్ ఇమేజ్ అన్నది మార్కెట్లో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నచ్చాలి. మన ప్రోడక్ట్ నచ్చినప్పుడు ఆటోమేటిక్గా బ్రాండ్ ఇమేజ్ అన్నది కలుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రియేషన్ ఆఫ్ కస్టమర్స్. బ్రాండ్ ఇమేజ్ని కలిగినప్పుడే కస్టమర్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోగలం. అంటే ఫస్ట్ కస్టమర్స్ని ఎలా క్రియేట్ చేసుకుంటామో, వాళ్ళకి లో ప్రైసెస్ ఇవ్వడం కానీ, లేకపోతే క్రెడిట్కి ప్రొడక్ట్స్ మనం సప్లై చేయడం కానీ, లేకపోతే డోర్ డెలివరీ కానీ, ఇవన్నీ కూడా కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకునే యాక్టివిటీస్. ఓకేనమ్మా, ఇక్కడ క్రియేషన్ ఆఫ్ కస్టమర్స్ అన్నారు. సో కస్టమర్స్ని క్రియేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇన్నోవేషన్. సో ఇన్నోవేషన్ అంటే కొత్తగా మనం ఏదైనా లాంచ్ చేసుకోవాలి వస్తువు. ఎప్పుడు కూడా
ఎవరో యూస్ చేశారు, ఎవరో ప్రొడక్ట్స్ తయారు చేశారు. సో సేమ్ ప్రోడక్ట్ సేమ్ మోడల్ మనం కూడా తయారు చేస్తే ఆ ప్రోడక్ట్ ఎప్పటికీ కూడా మార్కెట్లో క్లిక్ అవ్వదమ్మా. ఓకేనా? సో మనం ఎప్పుడు కూడా తయారు చేసే ప్రోడక్ట్ ఎలా ఉండాలంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ తీర్చే విధంగా ఉండాలి అండ్ ట్రెండీగా ఉండాలి. అంటే ఇంతకుముందు ఎవరో కూడా యూజ్ చేయనటువంటిది కొత్త విధంగా మోడల్గా కానీ సైజ్ కానీ అవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నప్పుడే కస్టమర్స్ని మనం అట్రాక్ట్ చేయగలం. సో ఇవన్నిట్లో కూడా ఏమంటామంటే ఇన్నోవేషన్ అంటాం, నవకల్పన, నూతనంగా మనం వస్తువుని తయారు చేయడం, కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనం తీర్చడం. అండ్ నెక్స్ట్ బెస్ట్ యూజ్ ఆఫ్ స్కేర్ రిసోర్సెస్. బెస్ట్ యూజ్ ఆఫ్ స్కేర్ రిసోర్సెస్ అంటే సంస్థలో ఉన్న రిసోర్సెస్ని, అలాగే కొరతగా ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, కొరతగా ఉన్న వనరులను మనం ఆప్టిమం యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, మనకున్న దాంతో ఆప్టిమం అంటే పూర్తిగా యూటిలైజ్ చేసుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి ఆ రిసోర్సెస్ని. సో ఈ 4 కూడా మనకి ఏంటంటే మా ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్. ఎర్నింగ్ ఆఫ్ ప్రాఫిట్ని ఎర్న్ చేయడము, అదేవిధంగా కస్టమర్స్ని క్రియేట్ చేసుకోవడము, కొత్త ధనాన్ని ప్రజలకు పరిచయం చేయాలి. ఇక్కడ మనం ఏంటంటే ఒక నూతన వస్తువుల్ని కస్టమర్స్కి, కన్జ్యూమర్స్కి ఎప్పుడైతే మనం పరిచయం చేసామో ఆటోమేటిక్గా కన్జ్యూమర్స్ అన్న వాళ్ళు మన ఒక ప్రోడక్ట్కి అట్రాక్ట్ అయ్యి మనకు ఆటోమేటిక్గా క్రియేషన్ ఆఫ్ కస్టమర్స్ అన్నది ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ బెస్ట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. ఎప్పుడైతే మనకి ఆప్టిమం యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ని ఆప్టిమం యూటిలైజ్ చేసుకుంటున్నామో అక్కడ మనకి కాస్ట్ అన్నది డిక్రీజ్ అవుతుందమ్మా. సో కాస్ట్ డిక్రీజ్ అయితే ఆటోమేటిక్గా డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్ హ్యూమన్ ఆబ్జెక్టివ్స్. ఓకే, నెక్స్ట్ వన్ హ్యూమన్ ఆబ్జెక్టివ్స్. సో మన యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్ హ్యూమన్కి ఏ విధంగా బెనిఫిషియల్. ఓకేనమ్మా? హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ అంటే హ్యూమన్స్కి ఏ విధంగా హెల్ప్ అవ్వాలి మన బిజినెస్ అన్నది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, బిజినెస్ ఆబ్జెక్టివ్స్లో హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ కూడా పార్ట్ ఆఫ్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్. సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిర్ డీల్ టు ఎంప్లాయీస్. ఓకేనమ్మా? ఇక్కడ ఫెయిర్ డీల్ టు ఎంప్లాయీస్ అంటే ఏంటంటే మన సంస్థ అంటే మన ఆర్గనైజేషన్లో వర్క్ చేసిన ఎంప్లాయీస్ అందరికీ కూడా మనం ఫెయిర్ డీల్స్ అంటే నిజాయితీగా మనం పనిచేసే వాతావరణాన్ని వాళ్ళకి కల్పించాలి. సో ఫెయిర్ డీల్ టు ఎంప్లాయీస్. నెక్స్ట్ వన్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. మన యొక్క సంస్థలో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క హ్యూమన్ని కూడా మనమే డెవలప్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్ కానీ లేకపోతే ఎంఎన్సి కంపెనీస్ ఇవన్నీ కూడా స్టార్టింగ్ ట్రైనింగ్ అన్న ప్రాసెస్ అన్నవి కండక్ట్ చేస్తున్నాయి. సో ట్రైనింగ్ అంటే ఏంటంటే అమ్మ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. ఆ హ్యూమన్ రిసోర్స్ ఎవరైతే ఉన్నారో, హ్యూమన్ రిసోర్స్ అంటే ఇక్కడ ఎవరంటే వర్కర్స్ అమ్మ. సో ఈ వర్కర్స్ని మనం డెవలప్ చేసుకుంటే మన కంపెనీ వర్క్కి అనుగుణంగా వాళ్ళ యొక్క నైపుణ్యాలను మనం వెలికి తీస్తే దాన్ని ఏమంటామంటే డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అంటాం. సో మన సంస్థ యొక్క ఎంప్లాయీస్ డెవలప్మెంట్ కోసం మనం ఎప్పుడు కూడా మన సంస్థ పనిచేస్తూ ఉండాలి. అంటే ప్రాఫిట్ని ఎర్న్ చేయడమే మెయిన్ మోటివ్తో కాకుండా హ్యూమన్ రిసోర్సెస్ని కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి పార్టిసిపేషన్. సో సంస్థకు సంబంధించి ఏ డెసిషన్ మేకింగ్లో అయినా, ఫోర్కాస్టింగ్లో అయినా ఇక్కడ ఎంప్లాయీ పార్టిసిపేషన్ అన్నది కల్పిస్తూ ఉండాలి. ఓకేనా? ఎంప్లాయీ పార్టిసిపేషన్ అంటే ఎంప్లాయీ యొక్క ఒపీనియన్స్ను కూడా హయ్యర్ అథారిటీ ట్రీట్ చేసి ఎయిదర్ నచ్చితే ఆ యొక్క ఒపీనియన్స్ని ఫాలో అవ్వచ్చు, నచ్చకపోతే వదిలేయచ్చు. బట్ ఎంప్లాయీస్ని భాగస్వామి చేయడం వల్ల ఎంప్లాయీస్కి కూడా ఏమనిపిస్తుంది అంటే ఇది మన సంస్థ, సో మనం అందరం కలిసి వర్క్ చేయాలన్న మోటివేషన్ అన్నది వాళ్ళలో కలుగుతుంది. సో పార్టిసిపేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అమ్మ మనకు ఆబ్జెక్టివ్స్లో. అండ్ నెక్స్ట్ వన్ జాబ్ సాటిస్ఫాక్షన్. ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా తను చేస్తున్న వర్క్ మీద తనకు సాటిస్ఫాక్షన్ కలిగే వాతావరణాన్ని ఇక్కడ ఆర్గనైజేషన్ అన్నది కల్పించాలి. సో ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్లో ఏంటంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే హ్యూమన్ ఆబ్జెక్టివ్స్లో హ్యూమన్కి అంటే ఎవరైతే హ్యూమన్ అంటే మనుషులు అక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్ కలిగేలాగా మన సంస్థ ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేయడం కానీ వాళ్ళకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడము కొన్ని సంస్థలు పిఎఫ్ అని ప్రావిడెంట్ ఫండ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో ప్రావిడెంట్ ఫండ్ వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళు కష్టపడిన అమౌంట్లో కొంత అమౌంట్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పెన్షన్ కింద తీసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. సో దీనివల్ల కస్టమర్స్కి చాలా బెనిఫిట్, కస్టమర్స్ కదా ఎంప్లాయీస్కి చాలా బెనిఫిట్. సో ఇటువంటి యాక్టివిటీస్ అన్నిటిలో ఎవరు ప్రొవైడ్ చేయాలంటే ప్రతి ఒక్క బిజినెస్ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళ కంపెనీలో వర్క్ చేసిన ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేసినప్పుడు ఆ యొక్క సంస్థ మీద ఆ ఎంప్లాయీస్కి
గుడ్ ఒపీనియన్ అనేది కలుగుతుంది. ఒక హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ అనేది ఓకే. అండ్ నెక్స్ట్ నేషనల్ ఆబ్జెక్టివ్స్ అంటే మన యొక్క నేషన్కి ఏ విధంగా మనం ఫుల్ఫిల్ చేయాలి, నేషన్కి ఎటువంటి హెల్ప్ చేస్తున్నాం ఈ బిజినెస్ ద్వారా అన్నది మన నేషనల్ ఆబ్జెక్టివ్స్. అండ్ నేషనల్ ఆబ్జెక్టివ్స్ కూడా బిజినెస్ ఆర్గనైజేషన్ ఫుల్ఫిల్ చేయాలి. ఓకే. ఇన్ష్యూరింగ్ సోషల్ జస్టిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, మనకున్న రూల్ ప్రకారం ప్రతి సంస్థ ఎనీ ఆర్గనైజేషన్ టర్న్ ఓవర్ 100,000 crores, ఒక ఆర్గనైజేషన్ యొక్క టర్న్ ఓవర్ 1,000 crores కన్నా అబోవ్ ఎర్న్ చేస్తున్నప్పుడు ఆ యొక్క ఆర్గనైజేషన్ ప్రాఫిట్స్లో 2% అన్నది సోషల్ యాక్టివిటీస్కి స్పెండ్ చేయాలి అని చెప్పేసి మనకి ఒక రూల్ ఉంది. సో మన యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్ అన్నది ఏం చేయాలంటే 1,000 crores కానీ లేకపోతే ఇంకా తక్కువగా కూడా మనం ఎర్న్ చేస్తున్నప్పటికీ కూడా ఎంతో కొంత మనం సోషల్ యాక్టివిటీస్ చేయడం వల్ల నేషనల్గా మనం హెల్ప్ చేస్తున్నట్టు, నేషన్కి అంటే మన యొక్క దేశానికి మనం హెల్ప్ చేసుకున్నట్టు అవుతుంది. సో నేషనల్ ఆబ్జెక్టివ్స్ని కూడా ప్రతి ఆర్గనైజేషన్ ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్. సో స్మాల్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ కోసం మన ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, స్మాల్ ఇండస్ట్రీస్ ఎప్పుడు కూడా ప్రైస్ కొంచెం ఎక్కువగా పెడుతూ ఉంటాయి, ఎందుకంటే దానికి ప్రొడక్షన్ కాస్ట్ అన్నది ఎక్కువగా అవుతూ ఉంటుంది. అంటే ఒక ఆర్గనైజేషన్ 2 ఆర్గనైజేషన్స్ తీసుకుంటే ఒకటేమో లార్జ్ ఇండస్ట్రీ, ఒకటేమో స్మాల్ ఇండస్ట్రీలోకి వచ్చేసేటప్పటికి వాళ్ళకి ఒక ఇన్వెస్ట్మెంట్స్ తక్కువగా ఉంటాయి, వర్కర్స్ తక్కువగా ఉంటారు, మెషినరీ తక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి డిసడ్వాంటేజెస్. అంటే అవన్నీ కూడా తక్కువ అమౌంట్తో వాళ్ళు ప్రొడక్షన్ అన్నది తయారు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అన్నది క్యాపిటల్ అన్నది తక్కువగా ఉంటుంది, క్యాపిటల్ రిసోర్సెస్ తక్కువగా ఉంటాయి. అలాగే వాళ్ళు పర్చేస్ చేసే రా మెటీరియల్ అన్నది కూడా ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తారంటే రీటైలర్స్ దగ్గర నుంచి కానీ, హోల్సేలర్స్ దగ్గర నుంచి కానీ, చిన్న మొత్తాలు కూడా పర్చేస్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ప్రొడక్షన్ కాస్ట్ అన్నది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ లార్జ్ ఇండస్ట్రీస్లో ఏమవుతుందంటేమో వాళ్ళు తయారు చేసే మిషనరీ కానీ ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ కానీ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు పర్చేస్ చేసే రా మెటీరియల్ బల్క్ అమౌంట్లో పర్చేస్ చేస్తుంటారు. బల్క్ అమౌంట్లో పర్చేస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అక్కడ ప్రైస్ అన్నది తక్కువగా అవుతుంది, ఫైనల్గా ప్రొడక్షన్ కాస్ట్ అన్నది కూడా తగ్గుతుంది. సో ఇక్కడ లార్జ్ ఇండస్ట్రీ తయారు చేసే ప్రోడక్ట్ అలాగే స్మాల్ ఇండస్ట్రీ తయారు చేసే ప్రోడక్ట్ కూడా సేమ్, బట్ ప్రైస్ ఎలా ఉంది? లార్జ్ ఇండస్ట్రీ ఏమో ప్రొడక్షన్ కాస్ట్ తక్కువగా ఉంది కాబట్టి దాని యొక్క ప్రైస్ తక్కువగా ఫిక్స్ చేస్తుంది. ఈ స్మాల్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువగా ఉండడంతో ప్రొడక్షన్ ప్రైస్ అన్నది ఏం చేస్తుంది అంటే ప్రొడక్ట్ ప్రైస్ అన్నది ఎక్కువ చేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు కన్జ్యూమర్ అన్నవాడు ఏం చేస్తాడమ్మా, కన్జ్యూమర్ అనేవాడికి ఎక్కడ ప్రొడక్ట్ లో ప్రైస్లో హై క్వాలిటీలో వస్తుందో అది మాత్రమే చెక్ చేసుకుని ఆ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తాడు. సో ఇక్కడ లార్జ్ ఇండస్ట్రీలో తయారు చేసే ప్రోడక్ట్కి లో కాస్ట్ ఉంటుంది కాబట్టి ఆ ప్రొడక్షన్ అన్నది సేల్ అయిపోతూ ఉంటుంది. ప్రాఫిట్స్ అన్నవి ఎవరిని ఎర్న్ చేస్తారంటే లార్జ్ ఇండస్ట్రీస్. సో దీనివల్ల ఏమవుతుందంటే స్మాల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా క్లోజ్ చేసుకునే పరిస్థితి వస్తుంది చివరికి. సో అందుకని ఏం చేయాలంటే ఎవ్రీ ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే స్మాల్ ఇండస్ట్రీస్కి తన వంతు సహాయం ఏదైనా చెయ్యాలి. అంటే తనకి ప్రొడక్షన్ కాస్ట్ తక్కువైనప్పటికీ కూడా ప్రైస్ అన్నది స్మాల్ ఇండస్ట్రీస్ ఏ విధంగా అయితే ప్రైస్ అన్నది ఫిక్స్ చేసాయి అదే విధంగా ఫిక్స్ చేయాలంటే వాటి యొక్క డెవలప్మెంట్ కోసం మనం హెల్ప్ చేస్తూ ఉండాలి. ఈ యొక్క లార్జ్ ఇండస్ట్రీస్ ఎప్పుడు కూడా స్మాల్ ఇండస్ట్రీస్కి హెల్ప్ చేస్తూ ఉండాలి అని చెప్పి. నెక్స్ట్ ప్రొడక్షన్ అకార్డింగ్ ప్రయారిటీ ఆఫ్ నేషన్. ఈ యొక్క మన ప్రొడక్ట్స్ అనేవి ప్రయారిటీ ఆఫ్ నేషన్ అంటే నేషనల్లో అంటే మన యొక్క దేశంలో నివసించే ప్రజలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఆ తర్వాత ఎక్స్పోర్ట్ అన్నవి మనం పెంచుకుంటూ ఉండాలి తప్ప మన దగ్గర ఉన్న ప్రజలకు మానేసి మనము విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఎక్కువ ప్రాఫిట్ ఎర్న్ చేస్తున్నాము. సో విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి, ఫారిన్ కంట్రీస్కి ప్రొడక్ట్స్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే దేశీయ ప్రొడక్ట్స్ దేశంలో ఉండే ప్రజలందరూ కూడా సఫర్ అవుతూ ఉంటారు. సో అందుకని మనం ఏంటంటే నేషనల్ ఆబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే ఫస్ట్ మన యొక్క కంట్రీలో ఉన్న
పీపుల్స్కి మనం ఈ యొక్క ప్రొడక్ట్ అన్నది అందుబాటులో తీసుకొచ్చిన తర్వాత మన ఎక్స్పోర్ట్ అనేవి పెంచుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ స్కిల్డ్ పర్సన్. ఇక్కడ మనకి ఎంప్లాయీస్ని ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క స్కిల్స్ అనేవి డెవలప్ చేస్తూ ఉండాలి. అలాగే వాళ్ళకి ఏ యొక్క సబ్జెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండమ్మా, ఒక పర్సన్కి ఎందులో స్కిల్ ఉంది, మేనేజ్మెంట్లో స్కిల్ ఉందా, లేకపోతే కంపెనీని ప్రొడక్షన్ తయారీలో స్కిల్ ఉందా, లేకపోతే రిసోర్స్ ప్లానింగ్లో స్కిల్ ఉంది. ఇవన్నీ కూడా మనం ముందుగానే వాళ్ళ ఉన్న స్కిల్స్ అన్నవి మనం కనిపెట్టి ఆ స్కిల్స్ పర్సన్స్ని మనం ఇంకా డెవలప్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి మన నేషన్కి స్కిల్ పర్సన్స్ని ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం. ఇక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి వర్క్ అన్నది ఏ విధంగా ఈజీగా చేయాలో మనం నేర్పిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా స్కిల్డ్ ఎంప్లాయీస్ అన్న వాళ్ళు తయారవుతూ ఉంటారు. సో ఇది దేశానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ స్కిల్డ్ ఎంప్లాయీస్ పెరుగుతూ ఉండడం వల్ల ఏంటంటే ప్రొడక్షన్ పెరుగుతుంది, అలాగే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అండ్ నెక్స్ట్ వన్ సోషల్ ఆబ్జెక్టివ్స్. సోషల్ ఆబ్జెక్టివ్స్లో చూడమ్మా, ఫస్ట్ వన్ సప్లై ఆఫ్ క్వాలిటీ ఆఫ్ గూడ్స్. మనం తయారు చేసే గూడ్స్ అన్నవి ఎటువంటి క్వాలిటీని కలిగి ఉన్నాయి, క్వాలిటీ ఆఫ్ గూడ్స్. సో దాని యొక్క క్వాలిటీ కూడా మనం ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలంటే, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఫుల్ఫిల్ చేయాలంటే ఆ యొక్క గూడ్స్ అన్నదానికి క్వాలిటీ ఉండాలి. సో ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయంటే మనకు సోషల్ ఆబ్జెక్టివ్స్లోకి వస్తాయమ్మా. సో క్వాలిటీ ఆఫ్ గూడ్స్. అండ్ నెక్స్ట్ వన్ అవాయిడెన్స్ ఆఫ్ ట్రేడ్ మ్యాల్ప్రాక్టీస్. సో అవాయిడెన్స్ ఆఫ్ ట్రేడ్ మాల్ ప్రాక్టీస్. సో మన కంపెనీలో తయారు చేసే ప్రొడక్ట్స్ అనేవి కూడా ఎప్పుడు కూడా యాక్యురస్గా ఉండాలి, అలాగే ఫెయిర్గా ఉండాలమ్మా. అంటే ఇల్లీగల్ ప్రొడక్ట్స్ని కానీ లేకపోతే ఏవైనా తప్పుడు ప్రొడక్ట్స్ని కానీ తయారు చేయకూడదు, స్మగ్లింగ్ కానీ అలాంటివి ఏవి కూడా మన కంపెనీ తయారు చేయకూడదు. సో అలా తయారు చేసినప్పుడు మన సోషల్ ఆబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేయలేనట్టే కంపెనీ. సో కంపెనీకి ఉండవలసిన ఇంకొక ఆబ్జెక్టివ్ ఏం చెప్పాం మనం, సోషల్ ఆబ్జెక్టివ్స్ అన్న ఫుల్ఫిల్ చేయాలి అన్నాం. సో ఈ యొక్క అవాయిడెన్స్ అంటే అవాయిడ్ చేయాలి, ఎలాంటివి ఇల్లీగల్ ప్రొడక్ట్స్ని తయారు చేయడం కానీ, స్మగ్లింగ్ కానీ, సో ఫేక్ ప్రొడక్ట్స్ని తయారు చేయడం కానీ, ఇవన్నీ కూడా కంపెనీ అవాయిడ్ చేసినప్పుడు సోషల్ ఆబ్జెక్టివ్స్ని అది ఫుల్ఫిల్ చేసినట్టు అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ జనరేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అన్నది కంపెనీ తయారు చేస్తూ ఉండాలి. అంటే ఎంప్లాయీకి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా స్కిల్డ్ ఎంప్లాయీస్ని ఎలాగైతే డెవలప్ చేస్తుందో కంపెనీ, అలాగే జనరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవకాశాలను అన్నది కల్పిస్తూ ఉండాలి. అంటే ఎంప్లాయ్మెంట్ని పెంచుకుంటూ ఉండాలి కంపెనీలో. సో ఎంప్లాయ్మెంట్ పెరిగితేనే ఆటోమేటిక్గా లివింగ్ పవర్ అన్నది పెరుగుతూ ఉంటుంది ప్రజల్లో. అండ్ నెక్స్ట్ వెల్ఫేర్ ఆఫ్ ఎంప్లాయీస్. తన సంస్థలో ఏదైతే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ యొక్క వెల్ఫేర్ అన్నది ఖచ్చితంగా ఆ సంస్థ చూసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ బెనిఫిట్స్ ఆఫ్ బిజినెస్. సో బిజినెస్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, బిజినెస్ యొక్క ఉపయోగం ఏంటి అని చూద్దాం. సో అందులో ఫస్ట్ వన్ చూడమ్మా, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ని ప్రొడక్షన్ చేయడం ద్వారా కస్టమర్ యొక్క నీడ్స్ అన్నవి ఇక్కడ సాటిస్ఫై అవుతున్నాయి, అదొక బెనిఫిట్స్ మనకి. అండ్ నెక్స్ట్ వన్ బిజినెస్ సప్లై సర్వీసెస్. సో ఇక్కడ సర్వీసెస్ అన్నవి ప్రొవైడ్ చేస్తున్నాయి, ప్రొడక్షన్ గూడ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి, అలాగే యాజ్ ది సేమ్ టైం సర్వీసెస్ని కూడా మనకి ఈ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ బిజినెస్ హ్యాస్ హెల్ప్డ్ రైజింగ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. బిజినెస్ రన్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, ప్రజలు ఆ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేస్తూ వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచుకుంటున్నారు. అదేవిధంగా పర్చేస్ చేయడానికి కావాల్సిన అమౌంట్ అన్నది ఎలా వస్తుంది అంటే మళ్ళీ అదే సంస్థలో వర్క్ చేయడం ద్వారా ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేయడం వల్ల సంస్థ, సో ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రజల యొక్క శాలరీస్ కానీ అమౌంట్స్ కానీ రావడం వల్ల వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నవి మళ్ళీ పర్చేస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఈ యొక్క
పీపుల్స్ ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా మనం ఇంక్రీజ్ చేయడానికి ఈ బిజినెస్ మనకి హెల్ప్ అవుతుంది. సో బిజినెస్ యొక్క కాన్సెప్ట్ ఇదమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.